ప్రస్తుతం మనతో పాటు ఫోరెన్సిక్ టీమ్కి సంబంధించిన హెచ్ఓడి ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. అసలు క్లూస్కి సంబంధించి, బాడీలకు సంబంధించి ఏ విధంగా క్లూస్ సేకరించారో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం చోటు చేసుకుంది, బాడీకి సంబంధించి కూడా సజీవ దహనమయ్యాయి. మీరు క్లూస్ ఏ విధంగా సేకరించారు, దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా జరుగుతుంది? దీంట్లో రెండు ఉంటాయి సార్. ఒకటి ఫారెన్సిక్ మెడిసిన్ అని ఒకటి, రెండు ఫారెన్సిక్ సైన్స్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ క్లూస్ అనేటివి దానికి సంబంధించిన యాక్సిడెంట్కి సంబంధించిన దాని కారణాలు, ఎక్స్ప్లోజివ్స్ ఏమి జరిగింది అనేది ఫారెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయిన్గా వాళ్ళు చూస్తారు. మేము ఎంతసేపు హ్యూమన్ బాడీ ఏ విధంగా కాలింది, చనిపోయేదానికి కారణం ఏమై ఉండొచ్చు, ఏ బాడీ ఎవరిదని మనం గుర్తించాలి అనే దానికోసం టిష్యూ శాంపుల్స్ మేము తీసుకుంటాము. ఇప్పుడు 19 బాడీస్ మనకు రికవర్ అయినాయి వెహికల్లో. సో ఆ 19 బాడీస్లో 17 పెద్దవాళ్ళవి, 2 పిల్లవాళ్ళవి. 19 బాడీలు కూడా పూర్తిగా 100% కాలిపోయినాయి. చాలా వరకు ఐడెంటిఫై చేయడం కష్టమే కాబట్టి డిఎన్ఏ ఒకటే ఖచ్చితంగా మనం పలానా వాళ్ళది బాడీ అని చెప్పడానికి మనకు మార్గం ఉంది. ఓకే సార్, మీరు ఇప్పుడు చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారని చెప్పేసి అంటున్నారు, అదేవిధంగా 17 మంది పెద్దవాళ్ళు ఉన్నారు. దీంట్లో ఫీమేల్కి సంబంధించి కావచ్చు, మేల్కి సంబంధించి కావచ్చు, ఏమైనా ఐడెంటిఫై చేయడం జరిగిందా? ఆ విధంగా ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది? బయట మనము శరీర ఆకృతిని, జననాంగాలను బట్టేసేసి కొంతమంది మేలు ఫీమేల్ అని చెప్పగలుగుతున్నాము, కానీ అన్ని బాడీల్లో చెప్పలేకపోతున్నాము. సో దానికోసమని మనము అన్ని బాడీలకు 19 బాడీలకు డిఎన్ఏ శాంపుల్ తీసుకొని మనము కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పేసి ఆ శాంపుల్స్ను ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. సో 1-2 డేస్లో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి 1-2 డేస్లో వాళ్ళు ఐడెంటిఫై అయిపోయి వాళ్ళ రక్త బంధువులకు వాళ్ళని అప్పచెప్తారని మేము అనుకుంటాం. ఎప్పటి వరకు ఈ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది సార్? కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా మీరు సమాచారం అందించే అవకాశం ఉంది? అది కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు తీసుకునే చొరవను బట్టి ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినారు. మీకు కూడా తెలుసు, మినిస్టర్ గారు అందరూ కూడా వచ్చిపోయారు. కాబట్టి అట్ ఎర్లియస్ట్ పాసిబుల్ అయిపోతుందని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా 19 బాడీలే లభ్యమయ్యా, ఇంకేమన్నా దొరికే అవకాశం ఉందా? మీరు మొత్తం సర్చ్ చేశారా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? బస్సులో మేము ఐడెంటిఫై చేసింది 19 సార్. ఇంకా పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా ఏదైనా ఖాళీ బూడిద అంటే అది భగవంతుడికే తెలుసు. అది మీరు గమనించినంత వరకు ప్రమాద స్థాయి 19 బాడీలకు సంబంధించి కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి, అంటే పూర్తిగా బర్న్ అయ్యాయి. అంటే ముఖ్యంగా మొదటిగా దట్టమైన పొగ రావడం కారణంగా వీళ్ళు తప్పించుకోలేని పరిస్థితిలో దగ్ధమయ్యారా? ఏ విధంగా చెప్పగలుగుతారు? మంటల వల్ల కొంతమంది చనిపోయి ఉండొచ్చు, ఊపి రాకుండా స్పృహ పడిపోయి తర్వాత వాళ్ళు కాలిపోయి ఉండొచ్చు. సో మొత్తం మీద అయితే చనిపోయేదానికి కారణం ఇక్కడ మనం మంటలే అని చెప్పుకోవాలి. ఆ మంటలు దాని నుంచి వచ్చిన ఏదైనా బేసిక్ కారణం మంటలు. ఎక్కడ ఐడెంటిఫై చేశారు సార్? ఎక్కువ మొత్తంలో చూసుకుంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్దనే బాడీలు అనేవి కొంచెం ఎక్కువగా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. మీరు ఎక్కడెక్కడ లభ్యమయ్యాయి, ఎక్కడెక్కడ మధ్య భాగం నుంచి చివరి భాగం వరకు, మళ్ళీ ఫ్రంట్లో ఉన్న వాళ్ళు ఏమన్నా తప్పించుకునే ప్రయత్నం చేసి ఏమైనా తప్పించుకున్నారేమో తెలియదు. ఎక్కువ బాడీస్ అయితే బస్సు మధ్య భాగంలో, చివరి భాగంలో ఎక్కువ మనము ట్రేస్ చేయడమైంది. చివరిగా ఈ ప్రాసెస్కి సంబంధించి కావచ్చు, అధికారులకు సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యులకి బాడీని ఎప్పటివరకు అప్పగించే అవకాశం ఉంది? మీ డిఎన్ఏ టెస్ట్ల ప్రాసెస్ కూడా ఎప్పటివరకు జరిగే అవకాశం ఉంది? దీనికి సరైన సమాధానము ఉన్నతాధికారులు చెప్పాల్సిందే సార్. టిష్యూస్ ప్రిజర్వ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం వరకే మా డిపార్ట్మెంట్ పని. సో ఫర్దర్ ప్రాసెస్ అనేది ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది సార్? మామూలుగా డిఎన్ఏ అంటే కొన్ని 1-2 వారాలు రొటీన్గా జరిగే ప్రాసెస్ కాబట్టి ఇది ఒక ఎమర్జెన్సీ కాబట్టి ఇది సో ఒక 1-2 డేస్లో చేస్తారని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. దానికైతే ఫారెన్సిక్ సంబంధించి, అంటే డిఎన్ఏ టెస్టులు చేసేవాళ్ళు ఫారెన్సిక్ సంబంధించిన టీం అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన టిష్యూస్ని కూడా, క్లూస్ని కూడా సేకరించాము. మొత్తం కూడా పూర్తిగా 19 మంది బర్న్ అయ్యారు. బర్న్ అయిన వారిలో 17 మంది పెద్దవారు ఉంటే 2 చిన్నవారు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే ఇందులో ఫీమేల్ ఎవరు, మేల్ ఎవరు అనేది డిఎన్ఏ టెస్టుల ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ కాబట్టి 2 రోజుల్లో లేదా 3 రోజుల్లో ఖచ్చితంగా కుటుంబ సభ్యులకి వాళ్ళ బాడీని అయితే అప్పగిస్తామని చెప్పేసి అయితే ఫారెన్సిక్ టీం చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.